నెక్స్ట్ ఫార్ములా చూడండి. ఫస్ట్ వన్, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ a1x స్క్వేర్ ప్లస్ b1x ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x స్క్వేర్ ప్లస్ b2x ప్లస్ c2 ఈక్వల్ టు 0 హ్యావ్ ఏ కామన్ రూట్స్ implies and double implies c1a2 minus c2a1 whole square equal to b1c2 minus b2c1 into a1b2 minus a2b1. దీని మీనింగ్ ఏంటి అంటే కనుక ఏవైనా టూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉండి ఆ రెండిటికి ఒక కామన్ రూట్ ఉంది అంటే కనుక ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. టూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటికి కామన్ రూట్ ఉంది అనగానే మనకి ఫార్ములా గుర్తు రావాలి. ఏంటిది ఫార్ములా? c1a2 మైనస్ c2a1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు b1c2 మైనస్ b2c1 ఇంటూ a1b2 మైనస్ a2b1. టూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటికి కామన్ రూట్ ఉండి ఏదో ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక మనం ఫార్ములా నుంచి ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూడండి, ఈ రెండో ప్రాబ్లం మూడో ఫార్ములా మీద దాదాపు 15 నుంచి 20 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ 2 మార్క్స్కి ఇంపార్టెంటే. చూడడానికి అన్నీ ఒకేలా ఉంటాయి కానీ కొద్దిగా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? రెండో ఫార్ములా మూడో ఫార్ములా బాగా ఇంపార్టెంట్. ఫార్ములా వరకు మన ప్రాబ్లం చేయాలంటే కనుక ఫార్ములా జాగ్రత్తగా అర్థం కావాలి. అందుకే ఫార్ములాస్ అని జాగ్రత్తగా చదవండి. రెండో చూడండి, ఆల్ఫా కమా బీటా ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా కమా బీటాలు రూట్స్ అంటున్నాడు. ఏబిసి అనేటువంటి రియల్ నెంబర్స్. ఈ ఆల్ఫా బీటాలో కూడా ఏది తక్కువగా ఉండేది ఏది ఎక్కువగా ఉండేది అంటే కనుక ఆల్ఫా లెస్ దెన్ బీటా అంటే ఆల్ఫా వాల్యూ బీటా కంటే తక్కువగా ఉండేది. అంటే తక్కువగా ఉండే వాల్యూ ఆల్ఫాని, ఎక్కువగా ఉండే వాల్యూ బీటా అనుకోవాలి. ఇంకా తర్వాత జాగ్రత్తగా చూడండి, మనకు ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే కనుక ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి అది ఎక్స్ యొక్క ఏ వాల్యూ వద్ద పాజిటివ్ సైన్ ఉంటుంది లేదా నెగిటివ్ సైన్ ఉంటుంది లేదా సైన్స్ డిస్కస్ చేయమంటే కనుక సెకండ్ వన్ థర్డ్ వన్ ఫార్ములాస్ యూజ్ చేయాలి. మనకి ఆ ఎక్స్ యొక్క వాల్యూ ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉంటే కనుక ఇఫ్ ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా అయితే దెన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ ఆపోజిట్ సైన్స్. మనకి ఏ యొక్క సైన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి సైన్ ఎలా ఉంటాయి? ఆపోజిట్ సైన్స్. ఏకి పాజిటివ్ ఉంటే కనుక ఏ ఎక్స్ప్రెషన్కి నెగిటివ్ ఉంటుంది, ఏకి నెగిటివ్ ఉంటే కనుక ఎక్స్ప్రెషన్కి పాజిటివ్ ఉంటుంది. ఎందుకని? ఆపోజిట్ సైన్స్. ఇప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉంటే కనుక ఒకవేళ ఎక్స్ వాల్యూ లెస్ దెన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అయితే కనుక అప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్స్. ఏకి పాజిటివ్ ఉంటే కనుక ఎక్స్ప్రెషన్కి పాజిటివ్ ఉంటుంది, ఏకి నెగిటివ్ ఉంటే కనుక ఎక్స్ప్రెషన్ కూడా నెగిటివ్ ఉంటుంది. ఫార్ములా జాగ్రత్త చూడండి, ప్రాబ్లమ్స్ రాస్తూ ఉంటే కనుక అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఫార్ములా చూడండి, ద రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఆర్ complex numbers implies and double implies for all x belongs to ax square plus bx plus c and a have same signs. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కాంప్లెక్స్ నెంబర్స్ అయితే కనుక ఎక్స్ యొక్క అన్ని రియల్ నెంబర్స్కి ఏకి ఎక్స్ప్రెషన్ యొక్క సైన్స్ ఎలా ఉంటాయి? సేమ్ సైన్స్ ఉంటాయి. రూట్స్ కాంప్లెక్స్ నెంబర్స్ అయితే కనుక ఏకి ఎక్స్ప్రెషన్ యొక్క సైన్స్ ఎలా ఉంటాయి? సేమ్ సైన్ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే కనుక మనకు మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఏముంటాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఎక్స్ట్రీమ్ వాల్యూ కూడా అడుగుతాడు. ఓకేనా? కాబట్టి మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎప్పుడు ఉంటాయి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో ఏ యొక్క వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్కి ఏముంటుంది? మినిమం వాల్యూ ఉంటుంది. ఏ వాల్యూ వద్ద ఉంటుంది అంటే కనుక ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a వద్ద దీనికి మినిమం వాల్యూ ఉంటుంది. ఆ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఫార్ములా ఏంటి అంటే కనుక 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అవుతుంది. అదే ఏ వాల్యూ లెస్ దెన్ 0 అయితే కనుక ఎక్స్ప్రెషన్కి ఏముంటుంది? మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a వద్ద మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. అది మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే కనుక 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. ఫార్ములా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక ఎక్స్ప్రెషన్కి మినిమం వాల్యూ లేదా మ్యాక్సిమం వాల్యూ ఏదో ఒకటి మాత్రమే ఉంటాయి, రెండు ఉండవు ఎట్టి పరిస్థితిలో. ఓకేనా? అది మినిమం ఉంటుందో మ్యాక్సిమం ఉంటుందో తెలియాలి అంటే కనుక దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఏ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక మినిమం వాల్యూ అని రాయాలి, ఏ లెస్ దెన్ 0 అయితే కనుక మ్యాక్సిమం వాల్యూ రాయాలి. మినిమం వాల్యూ అయినా మ్యాక్సిమం వాల్యూ అయినా ఫార్ములా ఏంటి అంటే కనుక 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఈ 4 మార్క్స్కి బాగా ఇంపార్టెంట్ ఫార్ములాస్.
4 మార్క్స్ ప్రాబ్లం చేసేటప్పుడు ఈ రెండు మీద ఉంటుంది. మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి అది లైస్ బిట్వీన్, డస్ నాట్ లైస్ బిట్వీన్ లేదా రేంజ్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఆ వాల్యూస్ ఎలా వస్తాయి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఓకేనా, మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎలా ఉన్నా సరే దాని యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా లేదా లైస్ బిట్వీన్, డస్ నాట్ లైస్ బిట్వీన్ అని చెప్పాలన్నా సరే ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎలా మార్చాలి అంటే కనుక ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లాగా మారిస్తే కనుక ఆ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా రాయొచ్చు, లేదా ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా రాయొచ్చు. దీన్ని మీనింగ్ ఏంటి అంటే కనుక ఎక్స్ లైక్స్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా అంటాం. ఒక ఈక్వేషన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఎక్స్ లైక్స్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే కనుక రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదన్న రాయాలి, ఇదన్న రాయాలి. వర్డ్స్లో రాయాలి అంటే కనుక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఎక్స్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఒక క్వాలిటీకి ఈక్వేషన్ ఇచ్చి అది లైస్ బిట్వీనో డస్ నాట్ లైస్ బిట్వీనో లేదా రేంజ్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక మనం ఈ రెండు ఫార్ములాస్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. 4 మార్క్స్ వాటిల్లో వెరీ 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 ఇంపార్టెంట్. 5 ప్రాబ్లమ్స్ అయినా ఉంటాయి, వాటిల్లో ఒకటి గ్యారంటీగా వస్తుంది. అవన్నీ కూడా ఈ ఫార్ములా మీద బేస్ చేసుకుని మాత్రం ఉంటాయి. కాబట్టి ఫార్ములాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చదవండి. ఓకేనా, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3B చెప్దాం. ఫస్ట్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3Bలో రోమన్ 1లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ax square plus 2bx plus c equal to 0 and ax square plus 2cx plus b equal to 0 have a common root, then show that a plus 4b plus 4c equal to 0 అని ప్రూవ్ చేయాలి. మనకి 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చి ఆ రెండింటికి ఒక కామన్ రూట్ ఉంటే కనుక ఆ కండిషన్ వస్తుందని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఫస్ట్ గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ ఈక్వేషన్స్ ఏమున్నాయి, ax square plus 2bx plus c equal to 0 ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇంకొక ఈక్వేషన్ చూస్తే కనుక ax square plus 2cx plus b equal to 0. మనకి ఫస్ట్ ఫార్ములా చెప్పినప్పుడు 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయనుకోవాలి, a1x square plus b1x plus c1 equal to 0 ఒకటి, a2x square plus b2x plus c2 equal to 0 ఇంకొక ఈక్వేషన్ అనుకోవాలి. కాబట్టి గివెన్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దేంతో కంపేర్ చేయాలి, a1x square plus b1x plus c1 equal to 0 ఒక ఈక్వేషన్ అనుకోవాలి. ఇంకొక ఈక్వేషన్ చూస్తే కనుక a2x square plus b2x plus c2 equal to 0 ఇంకొక ఈక్వేషన్ అనుకుంటే కనుక ఆ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 1 and 2 అనుకొని మనం కంపేర్ చేసిన తర్వాత a1 యొక్క వాల్యూ, b1 యొక్క వాల్యూ, c1 వాల్యూ, a2 వాల్యూ, b2 వాల్యూ, c2 యొక్క వాల్యూ సేమ్ వస్తే రాసుకోవాలి. a1 దగ్గర వాల్యూ a ఉంది, b1 దగ్గర వాల్యూ 2b ఉంది, c1 యొక్క వాల్యూ c ఉంది. అలా సెకండ్ ఈక్వేషన్ని కంపేర్ చేస్తే కనుక a2 యొక్క వాల్యూ a ఉంటుంది, b2 యొక్క వాల్యూ 2c ఉంటుంది, నెక్స్ట్ c2 యొక్క వాల్యూ b ఉంది. ఇప్పుడు గివెన్ కండిషన్లో ఇంకా ఏమంటాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏ అవుతున్నాయో గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆ రెండింటికి ఏమున్నాయి అంటాడు, కామన్ రూట్ ఉంది. కాబట్టి గివెన్ దట్ ఈక్వేషన్స్ 1 and 2 హ్యావ్ ఏ కామన్ రూట్. మనకి a1x square plus b1x plus c1 equal to 0 and a2x square plus b2x plus c2 equal to 0 కి కామన్ రూట్ ఉంటే కనుక కండిషన్ ఏమొస్తుంది మనకి, c1a2 minus c2a1 whole square equal to b1c2 minus b2c1 into a1b2 minus a2b1 ఫార్ములా వస్తుంది. ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే కనుక గివెన్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసి a1 b1 c1 a2 b2 c2 యొక్క వాల్యూస్ ఉన్నాయి, అవి తీసుకొచ్చి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే కనుక వాడు ప్రూవ్ చేయమనేటువంటి కండిషన్ వస్తుంది. c1 ఇంటూ a2 ఉంది, c1 అంటే వాల్యూ c ఉంది, a2 అంటే వాల్యూ a ఉంది. కాబట్టి c1 ఇంటూ a అంటే కనుక c ఇంటూ a వస్తుంది. మైనస్ c2 ఇంటూ a1 ఉంది, c2 అంటే వాల్యూ b ఉంది, a1 అంటే a ఉంది, b ఇంటూ a వస్తుంది. ఫార్ములా స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ వస్తుంది. ఇంకా రైట్ సైడ్ చూడండి, b1 c2
B1 అంటే వాల్యూ 2B ఉంది, C2 అంటే కనుక వాల్యూ ఎంత ఉంది, C2 అంటే B ఉంది, 2B ఇంటూ B వస్తుంది, 2B ఇంటూ B అంటే 2B² వస్తుంది, మైనస్ B2 C1, B2 అంటే వాల్యూ 2C ఉంది, C1 అంటే C ఉంది, 2C ఇంటూ C అంటే కనుక 2C² వస్తుంది, ఇంటూ A1 B2 అంటే కనుక A1 అంటే ఏ ఉంది, నెక్స్ట్ B2 అంటే 2C ఉంది, కాబట్టి A ఇంటూ 2C అంటే కనుక 2AC వస్తుంది, మైనస్ A2 B1 అంటే కనుక A2 అంటే వాల్యూ ఏ ఉంది, B1 అంటే 2B ఉంది, A ఇంటూ 2B అంటే కనుక 2AB వస్తుంది. అలా వాల్యూస్ రాసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే కనుక లెఫ్ట్ సైడ్ బ్రాకెట్లో రెండింటిలో ఏ కామన్గా ఉంది, ఏ బయటకు వస్తే కనుక స్క్వేర్ ఉంది కాబట్టి ఏమొస్తుంది, A² ఇంటూ ఇంకా ఏ కామన్ తీసే బ్రాకెట్లో C-B² వస్తుంది. ఫస్ట్ రెండింటిలో చూడండి 2 కామన్ తీస్తే కనుక 2 ఇంటూ ఏ రాసుకోవచ్చు, B² - C² వస్తుంది. ఈ రెండింటిలోంచి దేని కామన్ తీయచ్చు, 2Aని కామన్ తీస్తే కనుక C - B వస్తుంది. బోత్ సైడ్ మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి A²కి ఏ క్యాన్సిల్ అయిపోతుంది. అలానే ఇంకా ఇక C-B² ఉంది, ఇక C-B ఉంది కాబట్టి ఒక C-B క్యాన్సిల్ అయిపోతుంది, ఒక A² క్యాన్సిల్ అయిపోతుంది, లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, ఇంకా ఏ ఉంటుంది, నెక్స్ట్ A ఇంటూ C-B ఈక్వల్ ఇంకా రైట్ సైడ్ వాల్యూ ఉంది 2 ఇంటూ B² 2 ఇంటూ ఆల్రెడీ ఇక్కడ ఒక 2 ఉంది, 2 ఇంటూ 2 అంటే కనుక 4 అవుతుంది, B² - C² ఉంది, మనకి A² - B² ఉంటే ఫార్ములా A - B ఇంటూ A + B వస్తుంది, బట్ B² - C² రాసుకోవచ్చు అంటే కనుక B - C ఇంటూ B + C రాసుకోవచ్చు. ఇక్కడ B - C ఉంది, C - B ఉంది, B - C రావాలంటే కనుక ఈ రెంట్లో దేన్ని కామన్ తీయచ్చు, మైనస్ని కామన్ తీస్తే కనుక మైనస్ ఉండే దగ్గర ప్లస్ వస్తుంది, ప్లస్ ఉండే దగ్గర మైనస్ వస్తుంది, కాబట్టి మైనస్ కామన్ తీస్తే రాసుకోవచ్చు, -B ఉంది కాబట్టి మైనస్ కామన్ తీస్తే B దగ్గర ప్లస్ వస్తుంది, C ముందు ప్లస్ ఉంది, మైనస్ కామన్ తీస్తే కనుక మైనస్ వస్తుంది, ఈక్వల్ రైట్ సైడ్ ఏముంది 4 ఇంటూ B - C ఇంటూ B + C. బోత్ సైడ్ మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి B - C క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏం మిగిలింది, -A ఈక్వల్ టు రైట్ సైడ్ 4 ఇంటూ B + C ఉంది, 4 ఇంటూ B + C అంటే కనుక 4 లోపలికి వెళ్ళిపోతే ఏమొస్తుంది, 4B + 4C వస్తుంది, లెఫ్ట్ సైడ్ -A రైట్ సైడ్ పోతే కనుక +A వస్తుంది, రైట్ సైడ్ ఆల్రెడీ 4B + 4C ఉంది, వాల్యూ మొత్తం ఒక సైడ్ తీసుకెళ్ళాం కాబట్టి ఇంకా వాల్యూ ఏముండదు, కాబట్టి A + 4B + 4C = 0 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ రెండో ప్రాబ్లం చూడండి. If x² - 6x + 5 = 0 and x² - 12x + p = 0 have a కామన్ రూట్, ఫైండ్ P. కామన్ రూట్ అనగానే A1 B1 C1 A2 B2 C2 యొక్క వాల్యూస్ కావాలి. అవి రావాలి అంటే కనుక గివెన్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక x² - 6x + 5 = 0 ఉంది. ఇంకొక ఈక్వేషన్ ఏముంది, x² - 12x + p = 0 ఉంది. ఒక ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం, ఇంకొక ఈక్వేషన్ నెంబర్ 2 అనుకొని వీటిని స్టాండర్డ్ ఫామ్ అంటే దేంతో కంపేర్ చేయాలి, A1x² + B1x + C1 = 0, ఇంకొక ఈక్వేషన్ A2x² + B2x + C2 = 0తో కంపేర్ చేసిన తర్వాత A1 B1 C1 A2 B2 C2 యొక్క వాల్యూస్ రాయాలి. A1 దగ్గర వాల్యూ 1 ఉంది, B1 దగ్గర వాల్యూ -6 ఉంది, C1 దగ్గర వాల్యూ 5 ఉంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే కనుక A2 దగ్గర వాల్యూ 1 ఉంది, B2 దగ్గర వాల్యూ -12 ఉంది, C2 దగ్గర వాల్యూ P ఉంది. ఇప్పుడు గివెన్ కండిషన్ చూస్తే కనుక సిన్స్ ఈక్వేషన్స్ 1, 2 హ్యావ్ ఈక్వేషన్ 1 and 2కి ఏముందంటున్నాడు, ఏ కామన్ రూట్ ఉంది. ఈక్వేషన్ 1 and 2కి కామన్ రూట్ ఉంటే కనుక మనకి ఫార్ములా ఉంది. ఫార్ములా ఏమొస్తుంది, C1A2 - C2A1 2 = B1 C2 - B2 C1 ఇంటూ A1 B2 - A2 B1 ఫార్ములా వస్తుంది. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. C1 ఇంటూ A2, C1 అంటే వాల్యూ 5 ఉంది, A2 అంటే వాల్యూ 1 ఉంది, 5 ఇంటూ 1 అంటే 5 వస్తుంది, మైనస్ C2 ఇంటూ A1, C2 అంటే వాల్యూ P ఉంది, A1 అంటే వాల్యూ 1 ఉంది, P ఇంటూ 1 అంటే P అవుతుంది, అంటే 5 - P = B1 C2, B1 అంటే వాల్యూ -6 ఉంది, C2 అంటే వాల్యూ P ఉంది, -6 ఇంటూ P అంటే కనుక -6P మైనస్ B2 ఇంటూ C1, B2 అంటే వాల్యూ
-12 ఉంది. C1 అంటే వాల్యూ 5 ఉంది. -12 × 5 -60. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 60 వస్తుంది. ఇంటూ A1 B2. A1 అంటే వాల్యూ 1. నెక్స్ట్ B2 అంటే వాల్యూ -12. 1 × -12 -12 మైనస్ A2 × B1. A2 అంటే వాల్యూ 1, B1 అంటే వాల్యూ -6. 1 × -6 -6 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +6 అవుతుంది. ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో జాగ్రత్తగా చూడండి. 5 - p హోల్ స్క్వేర్ ఉంది, -6p + 60 ఉంది, ఇంటూ -12 + 6 అంటే కనుక -6 వస్తుంది. ఇది A - b హోల్ స్క్వేర్ లాగా ఉంది. A - b హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే కనుక A² అంటే 25 ప్లస్ ఏమైనా క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ రెండిట్లో నుంచి 6 కామన్ తీస్తే కనుక ఏమొస్తుంది p + 10 వస్తుందా అంటే క్యాన్సిల్ అయిపోదు. ఇక్కడ A² అంటే 25 ప్లస్ B² అంటే కనుక p² -2ab అంటే కనుక 2 × 5 × p 2 × 5 అంటే 10 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక ఈ -6 × -6p -× ప్లస్ 6p × p 6 అంటే కనుక 36b -× ప్లస్ -60 × 6 అంటే కనుక ఎంత వస్తుంది 360 వస్తుంది. ఓకేనా. రైట్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసి ఈక్వేషన్ ఆర్డర్లో రాస్తున్నాం. p² ఉంది, -10p ఉంది లెఫ్ట్ సైడ్, ప్లస్ 25 ఉంది, ప్లస్ 36p లెఫ్ట్ సైడ్ వస్తే కనుక -36p వస్తుంది, -360 లెఫ్ట్ సైడ్ వస్తే కనుక +360 = 0. దీన్ని ఆర్డర్లో రాస్తే కనుక p² -10p -36p అంటే కనుక -46p వస్తుంది, ప్లస్ 25 ఉంది, ప్లస్ 360 ఉంది, 360 ఒక 25 అంటే కనుక 385 = 0. దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి కనుక మనకి కావాల్సినటువంటి ఏ వాల్యూ వస్తుంది p వాల్యూ వస్తుంది. ఇంకా ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక జాగ్రత్తగా చూడండి. కాన్స్టెంట్ 385 ఉంది, ఇక్కడ p² కోఎఫిషియంట్ 1 ఉంది, 385 × 1 అంటే కనుక 385. ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో చాలా జాగ్రత్తగా చూడండి. దాని ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి, నేను మొత్తం రాయట్లేదు. చివరిలో మనకి దాని రెండు ప్రొడక్ట్ ఆఫ్ టర్మ్స్గా రాసి ఏం చేయాలి, యాడ్ చేసినా అదే సబ్ట్రాక్ట్ చేసినా -46 వచ్చేట్టు మార్చాలి. 385 చివరిలో 5 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది, అంటే దాన్ని ఇంటూ 5గా రాయొచ్చు. ఇంటూ 5గా రాయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 5తో డివైడ్ చేయండి. 5తో డివైడ్ చేస్తే వస్తుంది 5 7s 35, 38లో 35 పోతే కనుక 3 ఉంటుంది, చివరిలో 5 ఉంది కాబట్టి 35 ఉంటుంది, మళ్ళీ 5 7s 35 అంటే 385ని రాసుకోవచ్చు. అంటే కనుక 77 × 5 అది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. 77ని 5ని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన -46 రాదు. ఇంక ఇక్కడ ఉండే వాటిని ఫ్యాక్టర్స్గా మార్చుకొని రాసుకోవచ్చు. 5కి ఫ్యాక్టర్స్ ఇంకా 5 × 1 తప్పితే ఏం రావు. 77కి ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు అంటే కనుక 11 × 7గా రాయొచ్చు. 11 × 7గా రాయొచ్చు. ఇంటూ పక్కన ఏముంది 5 ఉంది, 11 అంతే ఉంచేస్తున్నా. 7ని × 5 అంటే కనుక 7 5s ఎంత వస్తుంది 35 వస్తుంది. 385ని 11 × 35గా రాసుకోవచ్చు. 385ని 11 × 35గా రాయొచ్చు. 11ని 35ని యాడ్ చేసి కనుక 46 వస్తుంది. 46 ముందు మైనస్ ఉంది కాబట్టి 11కి మైనస్ రాయాలి, 35కి మైనస్ రాయాలి. ఇక్కడ ఫ్యాక్టర్స్ పెద్ద నెంబర్ ఉంటే కనుక దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాసి ఏ రెండింటిని మల్టిప్లై చేస్తే వాల్యూ వస్తుందో చూసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏం రాసుకోవచ్చు, p² -11p -35p నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ ఏముంది +385 = 0 వస్తుంది. ఫస్ట్ రెండింటిలోంచి p కామన్ తీస్తే కనుక p -11, ఈ రెండింటిలోంచి -35 కామన్ తీస్తే కనుక p -11 = 0 వస్తుంది. ఈ రెండింటిలో p -11ని కామన్ తీస్తే కనుక ఇంటూ p -35 = 0 వస్తుంది. p -11 = 0 అయితే కనుక p వాల్యూ 11 అవుతుంది. p -35 = 0 అయితే కనుక p వాల్యూ ఏమొస్తుంది 35 వస్తుంది. ఇందాక కండిషన్ ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి మన కండిషన్ వచ్చేసింది. ఇక్కడ ఏం కనుక్కోమంటాడు, p వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయగానే pలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేసి కనుక మనకు కావాల్సినటువంటి p యొక్క వాల్యూస్ వస్తున్నాయి. ఓకేనా. దీన్ని ఈ ప్రాబ్లాన్ని ఏం చేయొచ్చు అంటే కనుక ఇలా కాకుండా ఇంకొక రకం కూడా చేయొచ్చు, కొద్దిగా ఈజీగా వస్తుంది మనకి. ఇదైతే కనుక స్టాండర్డ్ ఫార్ములా కామన్ రూట్ ఉంది అంటే కనుక ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సాల్వ్ చేసి కనుక మనకు కావాల్సిన వాల్యూస్ వస్తాయి. దీన్ని ఇలా కాకుండా ఇంకొక రకంగా సాల్వ్ చేయొచ్చు. ఇంకొక రకంగా ఎలా చేస్తే కనుక కొద్దిగా ఈజీగా ఉంటుంది అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నాయి, గివెన్ ఈక్వేషన్స్ ఉన్నాయి. గివెన్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చారు అక్కడ మనకి, x² - 6x
ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఒకే ఈక్వేషన్ ఉంది. ఇంకొక ఈక్వేషన్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ పి ఈక్వల్ టు 0 ఉంది. ఇందులో మనకి కాన్స్టెంట్ లేదు కాబట్టి వేరియబుల్స్ ఏం కాదు, రిమైనింగ్ పి లేదు కాబట్టి దీన్ని సాల్వ్ చేసి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని సాల్వ్ చేస్తే 2 వాల్యూస్ వస్తాయి. ఇది ఇక్కడ రెండింటికి కామన్ రూట్ ఉంది కాబట్టి ఒక వాల్యూ తీసుకెళ్ళి ఒక రూట్ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసి కనుక పీకి ఒక వాల్యూ వస్తుంది, ఇంకో రూట్ సబ్స్టిట్యూట్ చేసి కనుక పీకి ఇంకొక వాల్యూ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసి కనుక 5 × 1 5, 5ని 1 యాడ్ చేస్తే 6, 6 ముందు ఏముంది అక్కడ మైనస్ ఉంది. ఇక్కడ -6 రావాలి అంటే కనుక 5కి మైనస్ ఏం చేయాలి, 1కి మైనస్ రాసుకోవాలి. అంటే ఏం రాసుకోవాలి దీన్ని, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ఏమొస్తుంది, -x వస్తుంది ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఫస్ట్ రెండింటిలో ఉంచి ఎక్స్ని కామన్ తీస్తే కనుక x -1 -1ని కామన్ తీస్తే కనుక x -5 ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో నుంచి ఏం చేయాలి, x -5ని కామన్ తీస్తే కనుక x -5 ఇంటూ x -1 ఈక్వల్ టు 0 వస్తుంది. x -5 ఈక్వల్ టు 0 అయితే కనుక x ఈక్వల్ టు 5 వస్తుంది. x -1 ఈక్వల్ టు 0 అయితే కనుక x ఈక్వల్ టు 1. మనకు కావాల్సింది x వాల్యూ కాదు, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. p ఆ ఈక్వేషన్లో ఉంటుంది. ఈక్వేషన్ 1 and 2కి ఏ రూట్ ఉంది అంటాడు, కామన్ రూట్ ఉంటుంది. కాబట్టి 5 అనేది కామన్ రూట్ అయితే కనుక p వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ 1 కామన్ రూట్ అయితే కనుక ఇంకొక p వాల్యూ వస్తుంది. సిన్స్ గివెన్ కండిషన్లో ఏమంటాడు, ఈక్వేషన్స్ 1 and 2 హ్యావ్ రెండింటికి ఏముంది, ఏ కామన్ రూట్. ఈక్వేషన్ 1 and 2కి ఒక కామన్ రూట్ ఉంది. దట్ ఇంప్లైస్ 5 ఈజ్ ఏ 5 ఒక సొల్యూషన్ అవుతుంది కాబట్టి 5 ఈజ్ ఏ కామన్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఏ కామన్ రూట్ ఆఫ్ ఈక్వేషన్స్ 1, 2. ఈక్వేషన్ 1కి ఆల్రెడీ కామన్ రూట్ 5 వచ్చేస్తుంది. ఆ 5 ఈక్వేషన్ 2 రూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, 5ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి కనుక ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఎక్స్ దగ్గర వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది, 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 12 ఇంటూ 5 అంటే కనుక 60 వస్తుంది. ప్లస్ ఏమొస్తుంది, p ఈక్వల్ టు 0. 25 మైనస్ 60 అంటే కనుక -35 ప్లస్ p ఈక్వల్ టు 0. -35 రైట్ సైడ్ పోతే కనుక +35 వస్తుంది. p ఈక్వల్ టు వాల్యూ వస్తుంది 35 వస్తుంది. అలా ఇంకొక రూట్ కూడా ఉంది. ఈసారి దాన్ని కామన్ రూట్ అనుకుంటే కనుక సిన్స్ ఏమనుకుందాం, 1 ఈజ్ ఏ కామన్ రూట్ ఆఫ్ 1 ఈజ్ ఏ కామన్ రూట్ ఆఫ్ ఈక్వేషన్స్ 1 and 2 అనుకుంటే కనుక మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ కూడా 1 అనేది రూట్ అవుతుంది కాబట్టి మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ ఈసారి ఏం చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసి కనుక 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 12 ఇంటూ 1 అంటే 12 ప్లస్ p ఈక్వల్ టు 0 వస్తుంది. 1 మైనస్ 12 అంటే కనుక -11 ప్లస్ p ఈక్వల్ టు 0 వస్తుంది. -11 రైట్ సైడ్ పోతే కనుక +11 వస్తుంది. ఇక్కడ p ఈక్వల్ ఏమొస్తుంది, 11 వస్తుంది. ఓకేనా, బట్ అలా కూడా ఈక్వేషన్ సాల్వ్ చేసిన మనకి ఏ వాల్యూస్ వస్తాయి. మామూలుగా అయితే కనుక స్టాండర్డ్ ఫామ్ ఇది చేయడం ఈజీగా ఉండాలి అంటే కనుక ఒక ఈక్వేషన్లో మాత్రమే ఇలా మనకి కాన్స్టెంట్ కనుక్కోవాల్సినటువంటి వాల్యూ ఉంటే కనుక ఒక ఈక్వేషన్ సాల్వ్ చేసి 2 రూట్స్ వస్తాయి. ఒక రూట్ కామన్ రూట్ అనుకుంటే కనుక ఒక వాల్యూ వస్తుంది, ఇంకొక కామన్ రూట్ కనుక ఇంకొక వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి దీన్ని ఇంకో రకం కూడా సొల్యూషన్ కనుక్కోవచ్చు. థర్డ్ ప్రాబ్లం చూడండి. If the equations x square minus 6x plus 5 equal to 0 and x square minus 3x plus 35 equal to 0 have a common root to find a. ఓకేనా, 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చి రెండుకి కామన్ రూట్ ఉంటే కనుక ఏ వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ చూస్తే కనుక ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్ ఉంది. ఇంకొక ఈక్వేషన్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3ax ప్లస్ 35 ఈక్వల్ టు 0 ఉంది. వాటిని ఈక్వేషన్స్ 1 and 2 అనుకుంటున్నాం. మన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలంటే a1 b1 c1 a2 b2 c2 యొక్క వాల్యూస్ కావాలి కాబట్టి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దేంతో కంపేర్ చేయాలి, a1 x స్క్వేర్ ప్లస్ b1 x ప్లస్ c1 ఈక్వల్ టు 0. ఇంకొక ఈక్వేషన్ని a2 x స్క్వేర్ ప్లస్ b2 x ప్లస్ c2 ఈక్వల్ టు 0తో కంపేర్ చేసి a1 b1 c1 a2 b2 c2 యొక్క వాల్యూస్ రాసుకోవాలి. a1 దగ్గర వాల్యూ 1 ఉంది, b1 దగ్గర వాల్యూ -6 ఉంది. నెక్స్ట్ c1 దగ్గర ఉండేటటువంటి వాల్యూ చూస్తే కనుక 5 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూస్తే కనుక a2 దగ్గర వాల్యూ 1 ఉంది, నెక్స్ట్ b2 దగ్గర వాల్యూ -3a ఉంది, c2 యొక్క వాల్యూ 35 వస్తుంది. ఇప్పుడు గివెన్ కండిషన్లో ఏమంటాడు, సిన్స్ ఈక్వేషన్స్ 1 and 2 హ్యావ్ రెండింటికి ఏముందంటున్నాడు, హ్యావ్ ఏ
కామన్ రూట్. ఈక్వేషన్ 1 and 2కి కామన్ రూట్ ఉంది అంటే కనుక మనకి కండిషన్ గుర్తు రావాలి. ఓకేనా, ఇక్కడ ఈక్వేషన్స్కి కామన్ రూట్ అంటే ఫార్ములా ఏమొస్తుంది, c1a2 మైనస్ c2a1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు b1c2 మైనస్ b2c1 ఇంటూ a1b2 మైనస్ a2b1 అనేది ఫార్ములా అవుతుంది. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక ఏలో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, దాన్ని సాల్వ్ చేసి కనుక మనకు కావాల్సింది ఏ వాల్యూ వస్తాయి. ఇక్కడ c1 ఇంటూ a2 అంటే కనుక 5 into 1 వస్తుంది, 5 వస్తుంది. మైనస్ c2 ఇంటూ a1 అంటే కనుక 35 into 1 వస్తుంది, 35 వస్తుంది హోల్ స్క్వేర్ ఈక్వల్ టు b1 c2 అంటే కనుక మైనస్ 6 ఇంటూ b1 c2 మైనస్ 6 ఇంటూ 35 వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 ఇంటూ 5 అంటే కనుక 30, నెక్స్ట్ 6 ఇంటూ 3 అంటే 18, 18 ఒక 3 అంటే కనుక 21 కాబట్టి 6 ఇంటూ 35 అంటే 210. నెక్స్ట్ తర్వాత మైనస్ b2 c1, b2 అంటే వాల్యూ మైనస్ 3 ఉంది, c1 అంటే ఏ ఉంది కాబట్టి 5 ఇంటూ మైనస్ 3 అంటే మైనస్ 15a, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది, ప్లస్ 15a వస్తుంది ఇంటూ a1 b2, a1 అంటే వాల్యూ 1, b2 అంటే మైనస్ 3a ఉంది, 1 ఇంటూ మైనస్ 3a అంటే మైనస్ 3a మైనస్ a2 ఇంటూ b1, a2 అంటే వాల్యూ 1 ఉంది, నెక్స్ట్ b1 అంటే వాల్యూ మైనస్ 6 ఉంది, 1 ఇంటూ మైనస్ 6 అంటే కనుక మైనస్ 6, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 6 వస్తుంది. 5 మైనస్ 35 అంటే కనుక మైనస్ 30, మైనస్ని స్క్వేర్ చేస్తే కనుక ప్లస్ అయిపోతుంది, 30ని స్క్వేర్ చేస్తే కనుక 900 అవుతుంది. ఈ మైనస్ 210 ప్లస్ 15 రెండిట్లో ఏది కామన్గా ఉంటుందంటే కనుక 15 కామన్గా ఉంటుంది. రెండిట్లో 15 కామన్ తీస్తే కనుక ఇక్కడ మైనస్ ఉంది. 15 వన్స్ 15, 21లో 15 పోతే కనుక వాల్యూ 6 ఉంటుంది, పక్కన 0 ఉంది కాబట్టి 60 ఉంటుంది. 15 ఫోర్స్ కాబట్టి 15 ఫోర్స్ 60 కాబట్టి మైనస్ 14 వస్తుంది. 15aలో 15 కామన్ తీస్తే కనుక ఏ ఉంటుంది. మైనస్ 3a ప్లస్ 6 రెండిట్లో ఏది అండి, మైనస్ 3a ప్లస్ 6లోంచి 3 కామన్ తీస్తే కనుక మైనస్ a ప్లస్ 2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 15 ఇంటూ 3 45 ఇంటూ మైనస్ 14 ప్లస్ a ఇంటూ మైనస్ a ప్లస్ 2 ఉంది, లెఫ్ట్ సైడ్ 900 ఉంది, 45 వన్స్ 45 2s 90, ఇక్కడ ఇంకో 0 ఉంది కాబట్టి 20 ఈక్వల్ టు మైనస్ 14 ప్లస్ a ఇంటూ మైనస్ a ప్లస్ 2 మైనస్ 14 ఇంటూ మైనస్ a అంటే కనుక 14a, నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 14 ఇంటూ 2 అంటే కనుక 28, a ఇంటూ మైనస్ a అంటే కనుక మైనస్ a స్క్వేర్, a ఇంటూ 2 అంటే కనుక 2a అవుతుంది. 14a ప్లస్ 2a అంటే కనుక 16a వస్తుంది. నెక్స్ట్ మైనస్ a స్క్వేర్ ఉంది, మైనస్ 28. ఇప్పుడు రైట్ సైడ్ ఉంటుంది దాని మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసి ఆర్డర్లో రాస్తే కనుక మైనస్ a స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే కనుక ప్లస్ a స్క్వేర్, 16a లెఫ్ట్ సైడ్ పోతే కనుక మైనస్ 16a, మైనస్ 28 లెఫ్ట్ సైడ్ పోతే కనుక ప్లస్ 28, అలాగే 20 ఉంది, 20 ప్లస్ 28 అంటే కనుక ప్లస్ 48 ఈక్వల్ టు 0. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక చిన్న మిస్టేక్ పోయింది. మైనస్ 3a ప్లస్ 6లోంచి 3 కామన్ తీస్తే కనుక ఇక్కడ మైనస్ a ఉంటుంది, ఇందాక పొరపాటున 6 అంతా రాసాం. ఓకేనా, కాబట్టి 3 ఇంటూ 2 6 కాబట్టి ఇక 2 ఉంటుంది, కరెక్ట్ చేయండి. ఓకేనా, కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 48 ఇంటూ 1 48, 48కి ఫ్యాక్టర్స్ 12 ఇంటూ 4, 12ని 4ని యాడ్ చేస్తే కనుక 16, 16 ముందు మైనస్ ఉంది కాబట్టి 12కి మైనస్ 4కి మైనస్ అంటే రాసుకొచ్చింది a స్క్వేర్ మైనస్ 12a మైనస్ 4a ప్లస్ 48 ఈక్వల్ టు 0. ఫస్ట్ రెండిట్లోంచి ఏ కామన్ తీస్తే కనుక a మైనస్ 12, తర్వాత రెండిట్లోంచి మైనస్ 4ని కామన్ తీస్తే కనుక a మైనస్ 12 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో a మైనస్ 4 కామన్ తీస్తే కనుక a మైనస్ 4 ఇంటూ a మైనస్ 12 ఈక్వల్ టు 0. a మైనస్ 4 ఈక్వల్ టు 0 అయితే కనుక a ఈక్వల్ టు 4, a మైనస్ 12 ఈక్వల్ టు 0 అయితే కనుక a ఈక్వల్ టు 12 వస్తుంది. ఇందా ప్రాబ్లం చెప్పాను చూడండి, దీన్ని కూడా మనకు కనుక్కోవాల్సిన వాల్యూ ఒక ఈక్వేషన్లో మాత్రమే ఉంది కాబట్టి దీన్ని ఇంకో రకం కూడా చేయొచ్చు. ఓకేనా, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక దీన్ని కూడా సెకండ్ మెథడ్లో చేయొచ్చు. ఇక్కడ గివెన్ ఈక్వేషన్స్ చూస్తే కనుక ఫస్ట్ ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1 ఉంది. సెకండ్ ఈక్వేషన్ చూస్తే కనుక ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x
ప్లస్ 35 ఈక్వల్ టు 0 ఉంది. ఈక్వేషన్ 1 అండ్ 2కి కామన్ రూట్ ఉంది. ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 2 రూట్స్ వస్తాయి. అవి రెండు కూడా ఈక్వేషన్ కూడా రూట్స్ అయితే కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఏ వాల్యూ వస్తుంది. 5 × 1 5, 5ని 1 వచ్చేసి 6, -6 రావాలంటే కనుక 1కి 5, 6కి 5కి 5 కాబట్టి -5x -x ప్లస్ 5 ఈక్వల్ టు 0. x కామన్ తీస్తే కనుక x -5, -1ని కామన్ తీస్తే కనుక x -5, ఈ రెండింటిలో నుంచి x -5ని కామన్ తీస్తే కనుక ఇంటూ x -1 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ x ఈక్వల్ టు 5, 1. కాబట్టి ఈక్వేషన్ 1 అండ్ 2కి ఏమైనా ఉన్నాయంటే కామన్ రూట్స్ ఉన్నాయి కాబట్టి గివెన్ కండిషన్ చూస్తే కనుక సిన్స్ ఈక్వేషన్స్ 1, 2 హ్యావ్ ఏముంది ఏ కామన్ రూట్. ఈక్వేషన్ 1, 2 హ్యావ్ ఏ కామన్ రూట్. కాబట్టి 5, 1 అనేటువంటి ఈక్వేషన్ 1, 2 రెండుకి సొల్యూషన్స్ అయితే కాబట్టి 5 ఈజీ ఈక్వేషన్ 1కి రూట్ అవుతుంది కాబట్టి దేనికి రూట్ అవుతుంది ఈక్వేషన్ 2 కూడా రూట్ అవుతుంది. 5 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 2. ఒక ఈక్వేషన్ రూట్ ఉందంటే ఆ రూట్ ఈక్వేషన్ ఏం చేస్తుంది సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి 5 తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి 5² అంటే 25 -3a × 5 అంటే కనుక 3 × 5 15 కాబట్టి 15a ప్లస్ ఏముంది 35 ఈక్వల్ టు 0. 35 ప్లస్ 25 అంటే కనుక ఎంత వస్తుంది వాల్యూ 60 -15a ఈక్వల్ టు 0. -15a రైట్ సైడ్ పోతే కనుక ప్లస్ 15a అవుతుంది. కాబట్టి 15a ఈక్వల్ టు 60 అయితే కనుక 15 1s 15 4s క్యాన్సిల్ అయిపోతే కనుక ఏ వాల్యూ 4 అవుతుంది. ఈక్వేషన్ 1కి ఇంకొక రూట్ ఉంది కాబట్టి అది కూడా ఒక సెకండ్ ఈక్వేషన్ రూట్ అవుతుంది. ఇంకొక రూట్ ఏముంది 1 కాబట్టి 1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఆల్సో ఈక్వేషన్ 2కి ఒక రూట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ 2లో x దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏమొస్తుంది 1² 1 -3a × 1 అంటే -3a ప్లస్ 35 ఈక్వల్ టు 0. 35 ప్లస్ 1 అంటే కనుక 36 -3a ఈక్వల్ టు 0 వస్తుంది. -3a రైట్ సైడ్ పోతే కనుక ప్లస్ 3a వస్తుంది. 36 ఈక్వల్ టు 3a అయితే కనుక 3 1s 3 12s క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి a ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది 12 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఇఫ్ ద ఈక్వేషన్స్ x² + ax + b = 0 అండ్ x² + ax + d = 0 హ్యావ్ ఏ కామన్ రూట్. ఈక్వేషన్స్కి ఏముంది కామన్ రూట్ ఉంది. ఇంకా తర్వాత ఏమంటాడు అండ్ ఫస్ట్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. ఈక్వేషన్ 1కి అంటే ఫస్ట్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉంటే దెన్ ప్రూవ్ దట్ 2 × b + d = a × c వస్తుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా. ప్రాబ్లం జాగ్రత్తగా వినండి. 2 మార్క్స్కి ఇంపార్టెంట్ ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో 2 మార్క్స్కి ఇచ్చారు. ఓకేనా. కాబట్టి గివెన్ ఈక్వేషన్స్ చూస్తే కనుక గివెన్ ఈక్వేషన్స్ ఏమున్నాయి x² + ax + b = 0 ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ x² + cx + d = 0 ఈక్వేషన్ 2 అనుకుంటే కనుక గివెన్ కండిషన్లో ఈక్వేషన్ 1 and 2కి కామన్ రూట్ ఉందంటాడు. ఓకేనా. కాబట్టి గివెన్ దట్ ఈక్వేషన్స్ 1, 2 హ్యావ్ ఏముందంటాడు ఏ కామన్ రూట్. ఈక్వేషన్ 1 and 2కి ఒక కామన్ రూట్ ఉంది. ఓకేనా. కాబట్టి కామన్ రూట్ ఉంది అంటే కనుక కండిషన్ రాయకూడదు. ఎలా రాసుకోవాలంటే కనుక లెట్స్ ఆల్ఫా బి ద కామన్ రూట్ ఆఫ్ ఈక్వేషన్స్ 1, 2. ఈక్వేషన్ 1 and 2కి కామన్ రూట్ ఉంది అంటాడు. ఆ కామన్ రూట్ని ఏమనుకున్నాం ఆల్ఫా అనుకుంటున్నాం. తర్వాత ఇంకో కండిషన్ ఇచ్చాడు. కామన్ రూట్ ఉన్న తర్వాత ఇంకేమన్నాడు అండ్ ఫస్ట్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. ఇంకా గివెన్ కండిషన్లో ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏమనుకున్నాం మనం ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం కాబట్టి సిన్స్ ఈక్వేషన్ 1 హాస్ ఏమంటున్నాడు ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అంటాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎన్ని రూట్స్ ఉంటాయి 2 రూట్స్ ఉంటాయి. ఓకేనా. ఆ 2 రూట్స్ ఎలా ఉన్నాయంటాడు ఈక్వల్గా ఉన్నాయండి. ఆల్రెడీ ఈక్వేషన్ 1 and 2కి కామన్ రూట్ ఏమనుకున్నాం ఆల్ఫా. కాబట్టి ఆల్ఫా అనేది ఈక్వేషన్ 1కి రూట్ అవుతుంది, ఈక్వేషన్ 2కి రూట్ అవుతుంది. కాబట్టి ఈక్వేషన్ 1కి ఒక రూట్ ఉంది అంటే కనుక ఇంకో రూట్ కూడా ఎలా ఉండాలి ఈక్వల్గా ఉండాలి. దట్ ఇంప్లైస్ ఆల్ఫా అనేటువంటి ఏమైతే రూట్స్ ఆఫ్
ఏ ఈక్వేషన్ రూట్స్ అవుతాయి, ఈక్వేషన్ 1కి రూట్స్ అవుతాయి. ఇది ఎలా రాసాం అర్థమైందా? ఈక్వేషన్ 1 and 2కి కామన్ రూట్ ఉంది అంటాడు. కామన్ రూట్ని ఏమనుకున్నాం, ఆల్ఫా అనుకుంటే కనుక ఇంకా కండిషన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్ అంటాడు. కాబట్టి ఒక రూట్ ఆల్ఫా అయితే కనుక కంపల్సరీ ఇంకొక రూట్ యొక్క ఈక్వల్గా ఉండాలి. కాబట్టి ఆల్ఫా అనుకుంటాం. ఇక్కడ ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ ఏమవుతాయి, ఆల్ఫా ఆల్ఫా అవుతాయి. ఒక ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటా అయితే కనుక మన సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములాస్ ఉంటాయి. కాబట్టి ఫార్ములా ఎలా రాయాలో జాగ్రత్తగా చూడండి. సిన్స్ ఆల్ఫా కమా ఆల్ఫా రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1 ఏం కనిపిస్తుంది అక్కడ మనకి, x² ప్లస్ ax ప్లస్ b ఈక్వల్ టు 0. ఆల్ఫా కమా బీటా ది రూట్స్ ఆఫ్ మనకి ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అయితే కనుక ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా అన్న ఫార్ములా ఉంటుంది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఫార్ములా వస్తుంది, మైనస్ b/a వస్తుంది. ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 లాగా ఉంది అనుకుంటే కనుక మైనస్ b/a అంటే కనుక b దగ్గర వాల్యూ a ఉంది, a దగ్గర వాల్యూ 1 ఉంది. కాబట్టి ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ a వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a వస్తుంది. c అంటే వాల్యూ b ఉంది, a అంటే వాల్యూ 1 ఉంది. కాబట్టి ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ a, ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు b వస్తుంది. ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే కనుక 2 ఆల్ఫా వస్తుంది. 2 ఆల్ఫా ఈక్వల్ ఎంత వస్తుంది, మైనస్ a అయితే కనుక ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ a/2 వస్తుంది. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అంటే కనుక ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు b. ఈక్వేషన్ 1 and 2 హ్యావ్ కామన్ రూట్. ఆల్ఫా అనేది ఈక్వేషన్ 1కి రూట్ అయితే కనుక ఈక్వేషన్ 2 కూడా ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ సిన్స్ ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఏ ఈక్వేషన్ ఒక రూట్ అవుతుంది, సెకండ్ ఈక్వేషన్ కూడా రూట్ అవుతుంది. ఒక ఈక్వేషన్ ఒక రూట్ ఉంది అంటే కనుక ఆ రూట్ ఈక్వేషన్ ఏం చేస్తుంది, సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో ఏ రూట్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఎక్స్ దగ్గర ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఆల్ఫా ప్లస్ డి ఈక్వల్ టు 0 వస్తుంది. ఇందులో మనకి ఆల్ఫా స్క్వేర్ అంటే వాల్యూ ఉంది, ఆల్ఫా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దాన్ని సింప్లిఫై చేసి వాడు వచ్చి ప్రూవ్ చేయనటువంటి కండిషన్ వస్తుంది. ఆల్ఫా స్క్వేర్ అంటే వాల్యూ ఉంది, b ఉంది, ప్లస్ సి ఇంటూ ఆల్ఫా అంటే వాల్యూ మైనస్ a/2 ఉంది, ప్లస్ d ఈక్వల్ టు 0. మొత్తానికి ఎల్సిఎం 2 ఎల్సిఎం అవుతుంది. 2 ఇంటూ b, 2b ఇక్కడ ఆల్రెడీ ఎల్సిఎం ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తున్నటువంటి అవసరం లేదు. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ సి ఇంటూ ఏ అంటే కనుక రాయొచ్చు ఏసీ. ఎల్సిఎం 1 ఉంది కాబట్టి 2 ఇంటూ డి 2d, కింద ఉండే 2 రైట్ సైడ్ పోతే కనుక 2 ఇంటూ 0 0 అవుతుంది. మైనస్ ఏసీ రైట్ సైడ్ పోతే కనుక ప్లస్ ఏసీ వస్తుంది. 2b ప్లస్ 2d ఈక్వల్ టు ఏ ఇంటూ సి వస్తుంది. లెఫ్ట్ సైడ్ రెండింటిలో నుంచి 2 కామన్ తీస్తే కనుక 2 ఆఫ్ b ప్లస్ d ఈక్వల్ ఏమొస్తుంది, ఏ ఇంటూ సి వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ 1 and 2కి కామన్ రూట్ ఉండి ఫస్ట్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఈక్వల్గా ఉంటే కనుక కండిషన్ ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ రెండింటి యొక్క కామన్ రూట్ ఆల్ఫా అనుకుంటే కనుక ఆల్ఫా కామా ఆల్ఫా అనేటువంటి ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ వస్తాయి. సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అప్లై చేసి ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆల్ఫా అనేది సెకండ్ ఈక్వేషన్ రూట్ అవుతుంది. ఆల్ఫా సెకండ్ ఈక్వేషన్ ఎందుకు రూట్ అవుతుంది, ఈక్వేషన్ 1 to have 100 కామన్ రూట్. కాబట్టి ఈక్వేషన్ 1 యొక్క రూట్ ఆల్ఫా అయితే కనుక ఈక్వేషన్ కూడా ఆల్ఫా అనేది రూట్ అవుతుంది. రూట్ ఉంది అంటే ఈక్వేషన్ ఏం చేస్తుంది, సాటిస్ఫై చేస్తుంది. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఆల్ఫా ప్లస్ డి ఈక్వల్ టు 0 వస్తుంది. అందులో ఆల్ఫా స్క్వేర్ రియల్ వాల్యూ, ఆల్ఫా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి కండిషన్ వస్తుంది.